శేఖర్ నడవే బయటికి. శేఖర్ చాలు నాన్నగారు, మన మంచితనానికి చాలు. ఇన్ని సంవత్సరాలుగా మీరు పడ్డ అవమానాలు, ఇది పెట్టిన బాధలు, దీనివల్ల వచ్చిన కష్టాలు కన్నీళ్ళకి చాలు. ఇక భరించే ఓర్పు ఓపిక మీకున్నాయేమో కానీ నాకు లేవు. నా చెల్లెలికి ద్రోహం చేసిందని తెలిసిన తర్వాత కూడా దీన్ని భరించకూడదు, క్షమించకూడదు. ఇలా క్షమించడమే ఇప్పటి వరకు నేను చేసిన తప్పు. ఆ రోజు పూజలో మిమ్మల్ని అవమానించినప్పుడే చెంప పగలగొట్టుంటే పరిస్థితి ఇక్కడి వరకు వచ్చేది కాదు. తప్పు నాది కూడా ఉంది నాన్నగారు. పెళ్ళాన్ని దారిలో పెట్టుకోలేని అసమర్థుడని మీరన్న ప్రతిసారి సమర్థత అంటే భార్యని కొట్టడం అనుకున్నాను గాని కొట్టినా కూడా మారిన ఆడవాళ్ళు ఉన్నారని ఇప్పుడే తెలుసుకున్నాను. అందుకే ఆ తప్పు సరిదిద్దుకోవటానికే దీన్ని పంపించేస్తున్నాను. దయచేసి ఎవరూ నన్ను ఆపకండి. పదవే. ఏమండి నేను చెప్పేది వినను. ఇంకెప్పుడు ఇలాంటివి చేయనండి. నేను వినే స్థితిలో లేను. ఏమండి ప్లీజ్ అంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. వినదలుచుకోలేదు. పదా బావా, ఫోన్ చేసింది అక్కే అయినా చేయమని చెప్పి నేనే అని చెప్పినా వినవా? ఏమిటి నువ్వు అనేది? అవును అంకుల్, ఫోన్ చేసింది అక్కైనా చేయించింది నేనే. ఎందుకు చేయించావు? ఈ పెళ్లి ఆపించడానికి, అమెరికా సంబంధం చెడగొట్టడానికి. ఒకసారి నేను చెప్పే నిన్ను. ఏమండి నువ్వు ఆగు రాజ్యలక్ష్మి. మనుషుల జీవితాలంటే నీకు ఆటలైపోయారా? ఒక ఆడపిల్ల జీవితం అంటే ఇంత కూడా విలువ లేకుండా పోయిందా? ఛీ, నిన్ను చూస్తుంటే మనుషుల మీదే అసహ్యం వేస్తోందరా. అసలు ఏం ఆశించి ఈ పాపాన్ని ఒడిగట్టారా? అపర్ణ కోసం. అపర్ణని ఆశించే ఈ పని చేశాను. ఏంటి బాబు నువ్వనేది? అవునంటే నేను అపర్ణని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. పెళ్ళంటూ చేసుకుంటే తన్నే చేసుకోవాలనుకున్నాను. ఈ విషయం మీకు చెప్పే ధైర్యం లేక, తన కోసం సంబంధాలు వస్తుంటే తట్టుకోలేక, ఎక్కడ తను నాకు దూరం అయిపోతుందో అన్న భయంతోనే మొన్నొచ్చిన కిరణ్ కూడా అపర్ణ అవిటిదని చెప్పాను. ఈరోజు మా అక్కతో ఫోన్ చేయించి ఈ పెళ్లి చెడగొట్టాలని ట్రై చేశాను. ఇదంతా అపర్ణని నా భార్యను చేసుకోవాలన్న ఆశతో చేశానే తప్ప ఎలాంటి చెడు ఆలోచనలతో కాదు. ఇలా చేయడం తప్పే అని తెలిసినా తప్పలేదు. అపర్ణను దక్కించుకోవడానికి నాకింతకన్నా అవకాశం లేదు. అందుకే మా అక్కని బ్రతిమలాడి ఇలా చేయించాను. మా అక్కకి ఎలాంటి సంబంధం లేదు. తను నిర్దోషి. దయచేసి తను వదిలేయండి ప్లీజ్. మరి అపర్ణను అంతగా ఇష్టపడుతున్నప్పుడు నాన్నగారితో చెప్పలేకపోతే నాతో చెప్పొచ్చుగా? ఇప్పుడు చెప్తున్నాను బావా, అపర్ణ నా ప్రాణం. తను లేకుండా నేను బ్రతకలేను. తన్ని నాకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. నాకిచ్చి పెళ్లి చేస్తే గుండెల్లో పెట్టి చూసుకుంటాను. తనకి భర్తనయ్యే అన్ని అర్హతలు నాకున్నాయనే అనుకుంటున్నాను. మీ అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేస్తారా మావయ్య? అర్జున్, నీ మాటల్ని బట్టి, తన పెళ్లి ఆపడానికి నువ్వు చేసిన ప్రయత్నాల్ని బట్టి తనని నువ్వెంతగా కోరుకుంటున్నావో అర్థమైంది. కాకపోతే మా అమ్మాయి మనసులో ఏముందో కూడా తెలుసుకోవాలిగా. తను కూడా నన్ను ప్రేమిస్తుంది అంకుల్. కావాలంటే అడగండి.